నన్ను ఆహ్వానించిన ట్రైబల్ వెల్ఫేర్ యాజమాన్యానికి, ముఖ్యంగా మా పాస్టర్ మిత్రులు పాస్టర్ గారు, పాస్టర్ చక్ర గారు, మిగతా వారందరికీ నమస్కారం చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ, వెనుక ఉన్న టీచర్స్ మరి విద్యార్థుల, ఇది ఒక చక్కని కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ చదువుతో పాటుగా చదువే కాదు, మనిషికి చదువుతో పాటు ఎలా ఎదగాలి, ఖాళీ చదువుకుంటూ లాభం లేక చదువుతో పాటు ఎలా ఎదగాలనే అంశాన్ని ఇగ్నైట్ యువర్ డ్రీమ్స్, ఎంత చక్కని పదం చూడండి. ఇంగ్లీష్లో ఆ సార్ ఇప్పుడు అడిగాను, ఈసారి సురేంద్ర సార్ని అడిగాను, ఇగ్నైట్ యువర్ డ్రీమ్స్ అండ్ ఇంగ్లీష్. మీ యొక్క కళలు ఉన్నాయా డ్రీమ్స్, ఆ కళని ఇగ్నైట్ చేయడం అంటే దాన్ని నిప్పు ముట్టిస్తే అది మండుతుంది. రాకెట్ ఉంటుంది మన దగ్గర, రాకెట్ ఉండి అక్కడ పెట్టేసి రాకెట్ చూసుకుంటే ఎంత లాభం లేదు కదా. రాకెట్ కింద మనం ఏం చేస్తాం, అగ్గిపులతో విరిగిస్తాం, దాన్ని ఇగ్నైట్, ఇట్ ఇస్ కాల్డ్ ఇగ్నైటింగ్ ద రాకెట్. మొన్ననే ఇస్రో నుంచి గ్రహాలు పంపారు, అవునా కదా, సెటిలైట్స్ పంపారు, ఉపగ్రహాలు పంపారు, దాన్ని కూడా ఇగ్నైట్ చేస్తారు. ఇగ్నైట్ చేసినప్పుడు కాలి దాని నుంచి శక్తి బయటకు వచ్చేసి అది పైకి వెళ్తుంది. అలాగే మీలో ఉన్న శక్తిని బయట చేయడానికి కోసం ఈ ఇగ్నైట్ ప్రోగ్రామ్. మీరంతా ఏమనుకుంటున్నారు, మామూలుగా మేమంతా మామూలుగా ఉన్న అమ్మాయిలు అనుకుంటున్నాం. చాలామంది అనుకుంటాం మేము మామూలుగా ఉన్నాం, 10th క్లాస్ చదువుతున్నాము, మా తల్లిదండ్రులు చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్నారు, రకరకాలుగా ఉన్నారని చెప్పి ఇంపేర్ కాంపిటీ కాదు. మీలో అపారమైన శక్తి ఉంది. ఆ అపారమైన శక్తి ఉంది కాబట్టి యువర్ ఇమెన్స్ కెపాసిటీ, ఆ కెపాసిటీ కనుక్కొని బయట తీయాలి, అంతే కదా. మనం మామూలుగా ఉండగానే కెపాసిటీ ఉండగా లాభం ఏమంటే గుర్తించాలి. యువర్ టు ఐడెంటిఫై యువర్ టాలెంట్, మీ శక్తి గురించి గుర్తించడాన్ని వెలికి తీయాలి. దాన్ని ఇగ్నైట్ అంటారు, అవునా. మీరు చూస్తూ ఉన్నారు, మన ఎడారి ప్రాంతాలే కదా, ఇంతకుముందు ఒక 70 ఏళ్ళ కదా ఇరాక్, ఇరాన్ అవన్నీ ఈజిప్ట్ కంట్రీలు అవన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఏమున్నంత కూడా ఇసుకనే కదా, మనది అన్నీ ఉంటాయి, పంటలు పండుతాయి, నీళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి కదా. అక్కడ గడ్డి కూడా మొదలు కదా. కానీ అక్కడంతా ఇసుకనే కదా. ఇసుక ఉన్నది చెప్పి వాళ్ళు బాధపడలేదు, ఆలోచించారు. ఇసుకలో ఉన్న మా దేశాలు ఏమైనా ఉందా అంటే వాళ్ళు డ్రిల్లింగ్ చేశారు. బోర్ చేస్తే బోరింగ్, మళ్ళీ చేస్తే బోర్ వేస్తే నీళ్ళు పడతాయి. అక్కడ ఏం పడుతుంది, అక్కడ డ్రిల్ చేస్తే ఏం పడుతుంది, అరేబియన్ కంట్రీస్లలో పెట్రోలియం వచ్చేసింది, దాన్ని క్రూడ్ ఆయిల్ అంటాం. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్ రకరకాల కార్యక్రమం వచ్చి వాడిని అమ్మేస్తే ఈ 100 ఏళ్లలో ఎడారిగా ఉన్న అక్కడ మామూలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు అమీర్లు అయిపోయినారు. మనం అంతగా పరిగెడుతున్న ఉపాధి 10 లక్షల మంది ఈరోజు దుబాయ్, కువైట్లో ఉన్నారు. అంతమంది ఎందుకు, అక్కడ ఆయిల్ ఉంది కాబట్టి. అంతకుముందు ఏముండమ్మా, ఇసుక. ఆ ఇసుకలో ఉన్నది, కానీ ఇసుకలో అంతర్గతంగా ఏమున్నది, పెట్రోల్ ఏమున్నది కనుక్కొని పైకి. సో నేరుగా ఇలా ప్రభుత్వం చేసే పని, అధికారులు చేసే పని ఏంటంటే మీలో ఉన్న శక్తిని బయట చేయడం కోసం ఇటువంటి కార్యక్రమం, అంతే కదా. శక్తి లేకపోతే ఏం లాభం, తెలుసుకోకపోతే లాభం లేదు. మనకు తెలుసు, హనుమంతుడు ఉండి లక్ష్మణ్ మూర్తి పడిపోయినాడు కదా, అందరు బాధపడుతున్నారు, ఎట్లా అని అన్నారు. అప్పుడు హనుమంతుని ఆశ్రమం కాబట్టి సీతాకు లంక పోవడానికి ఏం చేస్తారు, హనుమంతుడు లంక దూకాలంటే ఏం చేయాలి, హనుమంతుడికి నీళ్ళు అపారమైన శక్తి ఉందని జామవంతుడు అంటారు. యూ కెన్ జంప్ అనే వరకల్లా హనుమంతుడు ఏం చేస్తారు, ఒక్కసారి శక్తి కనుక్కొని ఆ లంకకు దూకుతాడు. అంటే హనుమంతుడికే శక్తి తెలియలేదు, తెలిసిన తర్వాత దూకాడైనా మీలో కూడా అపారమైన శక్తి ఉంది. కాబట్టి మీలో ఉన్న శక్తిని మేము వెతికి చేయడానికి జాంబవంతులు లాంటి హనుమ లాంటి మీరంతా మేము ఉన్నాం. మైడియర్ స్టూడెంట్స్, మీరంతా హనుమంతుడు స్వరూపం, మీరు అపారమైన శక్తి ఉంది, తీయండి బయటికి. నేను గిరిజన అమ్మాయిలు కాదు, అది కాదు, మీరు అపారమైన శక్తి ఉంది. మరి గిరిజన అమ్మాయిలు అబ్బాయిలు పైకి వస్తున్నారు. కేవలము డ్రీమ్స్, కళలు కళలు. సెల్ ఫోన్ చూసి, సినిమా చూసి మామూలు కలడం కాదు కదా, మామూలు కలడము అవి కాదు కదా. మన కళలు ఎట్లా ఉండాలా, మన కళలు మన జీవితాన్ని తీర్చిదిద్దాలి. మన కళలు మన తల్లిదండ్రులకు ఉపయోగపడాలి. మన కళలు మన డ్రీమ్స్ గ్రామానికి ఉపయోగపడాలి, మన డ్రీమ్స్ దేశానికి ఉపయోగపడాలి.
మన అల్టిమేట్ ఏంటి? వాడి వెల్ఫేర్, మనం మన కుటుంబానికి ఉపయోగపడము, మనకు ఉపయోగపడము, సమాజం ఉపయోగపడము, దేశం ఉపయోగపడము, చివరికి ప్రపంచానికి మనం ఒక శక్తిగా మారి సేవ చేయాలి. అటువంటి గొప్ప వాళ్ళు మీరంతా కూడా. అందుకే నాకు అనిపిస్తుంది, నేను తిరుగుతుంటాను, స్కూల్లో ఉంటాను, చెప్తుంటాను, అమ్మాయిలు అబ్బాయిలు మీరు మామూలు వారు, యూఆర్ నాట్ ఆర్డినరీ స్టూడెంట్స్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్. కమాన్, ఐడెంటిఫై యువర్ టాలెంట్, ఐడెంటిఫై టేస్ట్, బికమ్ సంథింగ్. What not? You can become doctors, you can become engineers, you can become scientists, you can do anything, you can become politicians, finance ministers కదా. ఎవరైనా పేరేముంటే ఫైనాన్స్ మినిస్టర్ పేరు మన దేశం నిర్మలా సీతారామన్, అంతే కదా. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలంటే మీరంతా కూడా కళ్ళ కంటే అప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ చదువుతో పాటుగా పేపర్ చదువుతూ మనకు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి. కాబట్టి చదువుతో పాటు మీరు ఎదగాలంటే ఏం చేయాలా? కోరిక ఉండాలి, కళలు ఉండాలి. నాకేదో కోరికగా ఉన్నది. వారు ఫోన్ చేశారు, అరగంట ముందు అడిగాను, సరంజామంతో పట్టుకొచ్చుకున్నాను, రకరకాల సరంజామం పట్టుకొచ్చుకున్నాను కదా. ఎందుకు? నాలో కోరిక ఉంది, మీరు ఇక్కడ రావాలి, మీతో మాట్లాడాలి, మీతో ఇంటరాక్ట్ కావాలి, అవకాశం నాకు దొరకాలి. మీతో మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు, అవకాశం దొరకదు, అవకాశం సృష్టించుకోవాలా. అందుకే నేను వచ్చాను, అది కోరిక. కానీ మీరు కూడా హై డ్రీమ్స్, అబ్దుల్ కలాం అన్నాడు, డ్రీమ్ హై, డ్రీమ్ హై అన్నాడు. మామూలుగా పేపర్ వేసిన కుర్రాడు ఒక చిన్న కళ కారణంగా రైల్వే స్టేషన్లో పేపర్ బండపడేస్తే దాన్ని దొరకబట్టుకొని ప్లాట్ఫామ్ మొత్తం తీసుకొని ఇంటికి పేపర్ పంచేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కదా పైలట్ కావాలనుకొని చివరికి మిజైల్ సైంటిస్ట్గా మారిపోయినాడే. ఎంత గొప్ప వ్యక్తి అండి అబ్దుల్ కలాం జీవితం. నాకు ఆదర్శం. ఎందుకు ఆదర్శం అంటే ఆయన కళను సాకారం చేసుకున్నాడు, దేశానికి అధ్యక్షుడు అయిపోయినాడు. అది నేను చెప్పేది. మన మీద మామూలుగా అనుకోకండి, వీఆర్ నాట్ జీరో, వీఆర్ హీరో. కాబట్టి మనం ఏమనుకోవాలి, మనకు కళ. మనకి నేను ఏం చెప్తాను, మీరు ఏం కావాలనుకుంటాం, మీకు సింపుల్గా చెప్తాను. చాలా టైం తక్కువ ఉంది కాబట్టి మధ్య చెప్తాను, సింపుల్గా ఏం చెప్తాం. మనం ఏం కావాలనుకుంటాం, నా కోరిక ఏంటిది కదా. నా కోరిక టీచర్ కావాలని, లెక్చరర్ కావాలని, ప్రొఫెసర్ కావాలని సాధించుకున్నాను కదా. ఎందుకు? మీలాగా నేను చదువుకున్నాను, మీలాగే నా గ్రూప్ 2B అపాయింట్మెంట్ వచ్చింది. 83లో గ్రూప్ 2 అపాయింట్మెంట్ హైదరాబాద్లో పాలిటికల్ లెక్చర్ ఉన్నప్పుడు అపాయింట్మెంట్ వస్తే హైదరాబాద్ వెళ్ళకుండా హైదరాబాద్ పోస్టింగ్ ఇప్పుడంతా ఇదైతే అప్పుడు మేము చదువుకుంటూ ఉన్నాం. కానీ నాకు లెక్చర్గా ఉంటే ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడ ఉండిపోయాను. అంచెలుగా ఎదిగి రోజు అసిస్టెంట్ ప్రొఫెసర్గా రెడీ అయిపోయి ఈ రకంగా మీరుతో మాట్లాడుతాం. అది కోరిక. కాబట్టి మన ముందు అవకాశాలు ఏంటి, మనకున్న ఇష్టం ఏంటి, మీకు కావాల్సింది ఏంటిది? మీరంతా మనసులో ఏమనుకుంటున్నారు, ఏమన్నా అనుకుంటున్నారు? మీరు 10th తర్వాత ఏం కావాలనుకుంటున్నారు? ఎవరొకరు చెప్తారా? ఎవరు ఎవరు మీకు 10th తర్వాత ఏం కావాలనుకుంటాం? 10th తర్వాత ఏం కావాలనుకుంటాం? 10th తర్వాత ఇంటి మీద 4 ఏళ్ళు 3 ఏళ్ళు, 10th అని కాదు, 10th తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత మీరు ఏం కావాలనుకుంటారు? 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి డిగ్రీ పాస్ అయిపోయి డిగ్రీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఊళ్ళకి వెళ్ళి అది చేసి ఇది చేసి అనుకుంటున్నారా? లేదా ఇంకా కావాలనుకుంటున్నారా? అందుకే ఏం కావాలనుకుంటున్నాం అనేది మీలో ఉన్నది. మీ గుండెల కోరిక ఉంది, మీ గుండెల కళ ఉంది. ఇక్కడ ఆ కళను చెప్పడానికి మీరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతుంటే పక్క వాళ్ళు నవ్వుతారేమో అని. ఈ అమ్మాయిని అడుగుకోండి, అమ్మాయికి అందరికీ కోరిక ఉంది. ఏం కోరిక? అమ్మాయి పేరు బాయ్. ఆమెకు కోరిక ఉంది, ఆమెకు డాక్టర్ కావాలనుకున్న డాక్టర్ అని చెప్పిన ఒకటి పక్కన డాక్టర్ అవుతారు. మన సమాజం ఎటువంటిదంటే మనం పెద్దగా అవుతామంటే 10 మంది నవ్వుతారు. నేను కలెక్టర్ అవుతా అంటే ఏం చేస్తాడా? నువ్వు కలెక్టర్ అవుతావా? మా పక్కింటి పిల్లలు మై కలెక్టర్ అవుతారా అంటారు. అది అంతే. అందుకే మనకు భయం పడుతుంది. మీలో కూడా కలెక్టర్ కావాలని, ఎస్పీ కావాలని, సైంటిస్ట్ కావాలని, ఏమో కావాలని కోరికలు ఉండొచ్చు. మరి ఏమో తెలవాలంటే ఇప్పుడు యాక్షన్ కెరీర్ గైడెన్స్ ఒక టాపిక్ మీద వచ్చి ఏం కావాలంటే మీరు కళ్ళు తెచ్చి సమాధానం చూడండి. ఆదిలాబాద్ ఒక ప్రముఖ కవి ఉన్నాడు. ఆ ప్రముఖ కవి ఏంటంటే విన్నారా? పరమేశ్వరయ్య అని పేరు, చాలా మంది తెలుసు. పరమేశ్వరయ్య ఒక మామూలు వ్యక్తి, ఖానాపూర్లో ఉంటాడు, చనిపోయిన ఆయన. ప్రపంచమే పాఠశాల, ఏమి నేర్చుకో నేర్పాలన్నాడు. ప్రపంచమే పాఠశాల. దిస్ ఇస్ నాట్ స్కూల్, దిస్ ఇస్ ఓన్లీ స్కూల్. బట్ వాట్ ఇస్ యాక్చువల్ స్కూల్? ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద స్కూల్. సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద స్కూల్. సమాజం యొక్క పాఠశాల. ఏమి నేర్చుకో నేర్పాలి. ఏమున్న సమాజం ఏం కనబడుతున్నది? ఇప్పుడు నేను కనబడ్డాను. ఒక డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాను. వారు అధికారి, వారు గిరిజన మన ఆటల అధికారి. రకాలుగా మనకు రాబోతున్నారు, ఒక జడ్జి రాబోతున్నారు. ఆమె మౌనిక మేడం ఎస్పీ రాబోతున్నారు. ఏఎస్పీ, కలెక్టర్, తహసీల్దార్, పోలీస్, ఎస్ఐ, ఎస్పీ. మన
కానిస్టేబుల్, మిలిటరీ, ఎన్నున్నాయండి. మరి మీ ఊళ్ళోకి వెళ్తే ఒక అగ్రికల్చర్ అధికారి, ఒక పిఎస్సి, ఒక డాక్టర్, ఒక నర్సు, విమానం చూస్తే విమానానికి పైలట్, విమానం అందించే ఫైర్ హోస్టెస్, అవునా కదా, ఒక టెక్నీషియన్, ఎన్ని చూడండి. కాబట్టి ఎన్ని రకాలు ఉన్నటువంటి మొత్తం చూడండి కదా. చూసిన తర్వాత అప్పుడు యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. అంతేనా అమ్మ? సమాజాన్ని కళ్ళు తెచ్చి చూడండి. సమాజం ఎట్లా అంటే ఎన్నటికి వెళ్ళిపోవాలి, మీ కోరిక ఎన్నికలు ఎవరు ఏం కనబడతా చూస్తారు. నాలాగా ఒక డిగ్రీ కాలేజీలో మాట్లాడుతున్నా, టీచర్గా మాట్లాడుకో, డాక్టర్గా మాట్లాడుతున్నా, మీరు ఇష్టం. చాయిస్ ద అవర్స్. అమ్మ జీవితం ఒక్కసారి వస్తుంది, పదే పదే రాదు. నేను పుట్టాను, వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను గ్యారెంటీ లేదు. కానీ ఈ జన్మలో మనకి ఏం కావాలనుకుంటున్నాం? మన జన్మలో నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను, నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను, నాటక కావాలి, కళాకారుడు కావాలనుకుంటున్నాము, శిల్పకారుడు కావాలనుకుంటున్నాము, ఒక సినిమా డైరెక్టర్ కావాలనుకుంటున్నాము, లేదా ఒక నర్సు కావాలనుకుంటున్నాము. రకరకాలు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? దానికోసం ప్రయత్నం చేయాలి, ఆలోచించాలి. అదే కదమ్మా. నేను పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం మనమంతా కూడా. 50 ఐటమ్స్, ముందైతే 4 ఐటమ్స్ ఉంటుంది, 150 ఐటమ్స్ ఉంటాయి. మనం సిన్స్గా పేరు పట్టుకొని అన్నీ చేసుకుంటాం. అట్లా ఉండదు. మనం ఏం చేయాలి? పేరు తర్వాత పేరు పట్టుకొని మనకి ఇష్టమైంది ఏంటి? ఆలుగడ్డ కూర, ఒక పూరి. నాకైతే ఆలుగడ్డ కూర ఇష్టం, చాలా ఇష్టం. పూరి ఇది వేసుకొని ఒక మిర్చి బజ్జీ, మనకి ఇష్టమైంది రాదు. సో మీ జీవితంలో మీరు కావాలనుకుంటే ఏం కావాలనుకుంటారో మీకు ఇష్టమైంది కండి. బికమ్ సంథింగ్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. దిస్ ఈజ్ మై స్లోగన్. ఐ గివ్ ఎవ్రీవేర్, ఎవ్రీ స్కూల్, ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ Adilabad and total. Become something by choice, not by chance. ఏదో ఏ ఉద్యోగం తాగుతం చేయడం అది కాదమ్మా. జీవితం అంటే కాదు. మనకు కావాల్సిన ఉద్యోగం సంపాదించుకోవడం, మనకు కావాల్సిన ఉద్యోగం తెలుసుకోవడం. ఏంటిది డాక్టరా, ఏంటిది తెలుసుకోవడం. అక్కడ రాసి ఉంటుందండి. డాక్టర్ గారంటే ఏం చేయాలి, వెటర్నరీ డాక్టర్ కావాలంటే ఏం చేయాలి, అగ్రికల్చర్ డాక్టర్ అంటే కావాలి, ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి, పైలట్ కావాలంటే ఏం చేయాలి. ఎన్ని రకాల అవకాశాలు ఒక రాసి ఉన్నటువంటి పాంప్లెట్ కూడా మీకు ఇస్తాం. కాబట్టి ఆ రకంగా చూసిన తర్వాత అనుకొని కదా, అనుకొని ఏమన్నా కావచ్చు, అనుకోవడం ఆలస్యం, ప్రయత్నం చేయడం ఆలస్యం, అంతే. మరి దానికోసం 10th క్లాస్లో ఉన్నారు, చక్కగా ఎగ్జామ్స్ రాస్తున్నారు, పాస్ అయిపోతారు. పాస్ అయిన తర్వాత మీరు అనుకున్న తర్వాత మీరు దానికోసం మీ కాంపిటీషన్ చదువుకోండి. కావాల్సింది ఏంటంటే మీరు ఒక పని సాయి. ఒకనాడు మీకు ఇవన్నీ చెప్పగానే మంచి ఒక చిన్న గమ్మత్ కథ చెప్తాను. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, 16 ఏళ్ళకే, భర్త కానిస్టేబుల్, 2 పిల్లలు అయిపోయినారు 18-19 ఏళ్ళకే. ఒకనాడు ఇట్లా పన్నెండుగా ఉంటుంది లేదా, 26 జనవరి, మనం ఏమంటాం 26 జనవరి అంటే 26 జనవరి. దానికి ఆమె వెళ్ళింది, భర్తతో పాటు వెళ్ళింది. పల్లె నడుస్తూ ఉన్నది కదా, అక్కడ అందరు పోతూ ఉంటే సెల్యూట్ చేస్తూ ఉన్నారు. సెల్యూట్ చేస్తూ ఉంటే అడిగింది బయటికి వచ్చిన తర్వాత, ఎవరు అతను, యువకుడు ఎవరు అని. అతను ఎస్పీ అని చెప్తాడు భర్త, కానిస్టేబుల్. అలాగే అమ్మాయి ఏమంటా కొడుతా, 2 పిల్లలు తల్లి, 10th క్లాస్ పాస్ కాలేదు, అప్పుడు ఏమంటారు కొడుతా, నేను కూడా ఎస్పీ అంటారు. భర్త ఆశ్చర్యపోతాడు కానిస్టేబుల్, అరే నువ్వు ఎస్పీ కావడం ఏంటిది, అప్పుడు నువ్వు నాట్ ఈవెన్ పాస్ 10th క్లాస్, ఇది నాట్ 10th క్లాస్ కూడా పాస్ కాలేదు నువ్వు, కానీ మరి ఎట్లా అని చెప్పి అన్నట్టుగా అయితే అంటే ముందు 10th పాస్ గా అంటాడు ఆషామాషిగా. అనగానే ఏమైపోతావు అంటే 10th ఫీజు కట్టేస్తాడు, పాస్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిపోతుంది, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పాస్ అయిపోతుంది. భర్త పరిచయం అయిపోతుంది. ఏదో ఇంట్లో ఉన్న భార్య ఏదో మామూలు, మనం అంటే ఏమనుకుంటూ భార్య అంటే ఇంట్లో ఉన్నది మామూలు అనుకుంటాం. భర్తకు బాగా, మొగుడికి బాగా గర్వం, నా భార్యకే రాదనుకుంటాడు. కానీ అంచంతగా 10th పాస్ అయింది, ఇంటర్ పాస్ అయింది, డిగ్రీ పాస్ అయింది. ఇక డబ్బులంతా వేసి పుస్తకాలు కొనిచ్చేసి కోచింగ్ పంపాడు చెన్నైలో. కోచింగ్ డబ్బులు అప్పటికి 2 పిల్లలు, తల్లిదండ్రులు పెట్టేసి కోచింగ్ చేసుకొని అప్లై చేసింది. అప్పు తీశాడు భర్త. చేసిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ రాసింది, IAS IPS అంటాం, మీకు ఆ పాటలు చెప్పాలంటే. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 2వ రాసింది, 2వ ఫెయిల్ అయింది, ప్రిలిమినరీ మెయిన్ ఫెయిల్ అయింది, 3వ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక 4వ కూడా ఫెయిల్ అయిపోతున్నది అనే స్థితి లోపల అత్త ఏమంటే, నువ్వు ఏంటిది అంటే పిల్లలు వదిలిపెట్టి నువ్వు చెన్నై ఉంటావు, నీ భర్తని అని చెప్పి అని పదిలిచ్చే వరకు లేదా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, గివ్ మీ 1 ఛాన్స్, గివ్ మీ 1 లాస్ట్ ఛాన్స్. ఏంది ఆ కోరిక, గుండెల కోరిక చదివింది, రాత్రి పగలు చదివింది, శరీరానికి చెమటలు చెందించింది, అన్ని కళలు సాకారం చేసుకొని కష్టపడింది. చివరికి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమె ఏమైపోయింది, అమ్మాయి IPSగా మారిపోయింది. IPSగా మారిపోయింది. మామూలు విషయాలు చూడండి, IPSగా చూడండి. అంటే ఒక అర్థమైతే ఒక మామూలు లేని 10th క్లాస్ పాస్ కాని అమ్మాయి, 2 పిల్లల తల్లి,
అన్ని క్లియర్ చేసుకొని పాస్ అయిపోయింది ఎంత చక్కగా చూడండి, ఎంత చక్కగా ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి. మీలాగా కదా సార్ చూడండి. ఈమె పేరేంటిదమ్మా? అంబిక IPS 2008 అంటే 2008లో ఆమె ఏమైంది? 4th క్లాస్ స్టూడెంట్గా ఫోర్త్ అటెంప్ట్లో ఆమె మరి చూసారా? అంటే అర్థమైంది అక్కడ. నేను చెప్పేది ఏంటిది? మీలాగా మామూలుగా ఉండే మీరంతా కూడా మామూలుగా ఉండే మీరంతా కూడా రేపు ఇట్లా కావచ్చు, అంబిక IPS కావచ్చు. పెళ్ళైన తర్వాత ఆమె కోరిక తెచ్చుకుంటే మరి మీరు కూడా చదువుతారే, 10th క్లాస్ చదువుతారే, ఇంటి మీద చదువుతారే, అనుకొని చదవండి అమ్మా. ఏదంటే చదవకండి, ఎవరంటే సీట్ ఇస్తే సీట్ దేని కాకండి, ఏ కాలంటే ఆ కాలం చదువుకోండి, ఏ కోర్సు అంటే ఆ కోర్సు చదవకండి. మీకు ఇష్టమైన కోర్సు, మీకు మీ యొక్క కళని సాకారం చేసుకోవడానికి ఇష్టం ఉంటుంది బాగా కష్టపడతాం కదా, ఆ ఇష్టమైన కోర్సు కదా. ఉద్యోగాన్ని రాకపోని ఏమైనా కానీ తెలుసుకుంటాం, ఏమైతే మనకు ఏదైనా కావచ్చు. నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏమిచ్చిన అంబిక IPS అంటే మీరు చెప్తే ఇంత చక్కగా ఉన్నారు మీరంతా కూడా. మీరు అపారణ శక్తి ఉంది, ఒక 15-16 ఏళ్ళ వయసు ఉంది, అద్భుతంగా ఉంది, ప్రభుత్వం సహకారం చేస్తుంది, చెప్పే భాషలు లాంటి లెక్చర్లు ఇవ్వడం ఉన్నారే, అక్కడ పేరెంట్స్ ఉన్నారే, అలంతా ఉన్నారే. మీకు ఇంత చేస్తుంటే మనం ఎందుకు పోకూడదు కదా? మా లాంటి వాళ్ళకి చదువుకుంటే అవకాశం లేకుండా, అవునా? మీకు అన్నీ ఉన్నాయి కదా, అవకాశం ఉపయోగించుకోవాలి, ఏమన్నా కావచ్చు. కాబట్టి అట్లాగే మనం చూస్తుంటే చూడండి, అక్కడ చూడండి ఏం కావాలో మీరు డిసైడ్ చేయండి, నన్ను అడగండి, సార్ని అడగండి, మీకు చెప్తాను. మీకు అంత కూడా ఏం డాక్టర్ కావాలంటే ఏం చేయాలా? బైపీసీ చేయాలా కదా? బైపీసీ చేస్తే ఏమవుతారు? డాక్టర్లు మన 10 రకాల డాక్టర్లు, ఒక డాక్టర్ కాదమ్మా, మనం చూసే డాక్టర్ కాదు. డాక్టర్ అంటే అలోపతి డాక్టర్, గణపతి డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్, హోమియోపతి డాక్టర్లు, ఆయుర్వేదిక్ డాక్టర్, ఎంతమంది డాక్టర్లు, వెటనరీ డాక్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసరు కదా. మంచి నర్స్ కావాల్సింది మనకి. ఏదంటే 10th కాగానే ఇంటర్మీడియట్ నర్స్ కూడా కావచ్చు. BSc నర్సింగ్ చేస్తే అదర్ వాళ్ళు ఫ్రీ సీట్ దొరుకుతుంది. స్టైఫండ్ ఇస్తారమ్మా నర్సింగ్ చేస్తే. నర్సింగ్ మన అదర్ కాదు, నర్సింగ్ మీకు నెలకు 5-6 వేల రూపాయలు స్టైఫండ్ వస్తుంది. 4 ఏళ్ళ కోర్సు నర్సింగ్ అయిపోతుంది. అప్సెట్ ఎగ్జామ్ రాస్తే నర్స్ అయిపోతారు ఇంటర్మీడియట్ తర్వాత. నర్స్ కావచ్చు, ఎక్కువ జీతం. నర్స్ అయితే ఇక్కడ కాదు, ఇప్పుడు బయట దేశాల్లో డిమాండ్ ఉంది. ఇప్పుడు బయట దేశాల్లో కూడా డిమాండ్ సబ్జెక్ట్ ఏంటంటే నర్సింగ్. డాక్టర్లకు ఉన్నది, నర్సింగ్ ఉన్నది. కాబట్టి IIT పాలిటెక్నిక్ ఉన్నది, ఇప్పుడు ITI ఉన్నది. మన గర్ల్స్ ITI వాళ్ళు ITI చేసుకోవచ్చు. ఆ ITI ద్వారా ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయి, రైల్వేలో ఉద్యోగాలు ఉన్నాయి, డిఫెన్స్లో ఉద్యోగాలు ఉన్నాయి. ITI లేదు, ఉద్యోగం లేదు, చేయొచ్చు. 2 ఏళ్ళ ITI పోతే ట్రైనింగ్ ఇస్తారు, స్కిల్స్ వేసుకోవడం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ATC స్టార్ట్ చేస్తారు. ఎంత గొప్ప ఆలోచన! అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఆలోచన కలిగించారు. సర్టిఫికెట్తో లాభం లేదు, నాలెడ్జ్ కావాలి, స్కిల్ పెంచుకోవాలి. నేను డిగ్రీ స్కూల్ MSc PhD చేశాను. నాకు క్లాస్ పోయి చదివే ప్రభుత్వం ఆపలేదండి. నేను MSc PhD క్లాస్ పోయి ఇట్లా పెడితే కాలేజ్ రాకపోతే నాకు లాభం. చెప్పే కళ ఉండాలి, టీచింగ్ స్కిల్స్ అంటారు. మీకు కూడా ఆ ITI నేర్చుకుని స్కిల్స్ నేర్చుకుంటే, ATC నేర్చుకుంటే ఎవరన్నా ATC 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ ఎవరైనా ATC చేస్తే ఉద్యోగాలు దొరుకుతున్నాయమ్మా. ఇది ITI పాలిటెక్నిక్ మొన్న పడ్డది, నోటిఫికేషన్ పడ్డది. పాలిటెక్నిక్ చూడండి, ఇంకా టైం ఉన్నది. పాలిటెక్నిక్ 3 ఏళ్ళు పాలిటెక్నిక్ ఇంజనీర్ అయిపోతారు, డిప్లొమా ఇంజనీర్ అయిపోతారు, సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్, ఎన్ని రకాలు ఉన్నాయి. మీకు పేరెంట్స్ అడగండి, వాళ్ళకి అపార ఇన్ఫర్మేషన్ ఉంది కదా. మీకు చెప్పని తెలియజేస్తున్నారు. పాలిటెక్నిక్ చేసుకోవచ్చు, 3 ఏళ్ళు అయిపోతుంది. పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేసుకోవచ్చు. బీటెక్ తర్వాత ఇంజనీర్ అయిపోతాం, 3 ఏళ్ళు, 2-3 ఏళ్ళు ఇంజనీర్ అయిపోతాం. ఇంజనీర్గా మారిపోవచ్చు, ఉద్యోగాలు దొరుకుతాయి. అవునా కదా? బ్యాంకులో మనం ఇది చేసుకోవచ్చు. మీరు ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నది. కానిస్టేబుల్స్ కావచ్చు, ఎంతమంది కానిస్టేబుల్స్ అవుతున్నారు, ఎంతమంది SIలు అవుతున్నారు, ఎంతమంది ASPలు అవుతున్నారు, కానిస్టేబుల్ కావచ్చు. దానికోసం రోజు పరిగెట్టాలి, ఆలోచించాలి, తిరగాలి, ఎగరాలి, దుంకాలి, ఆటలు ఆడాలి, రన్నింగ్ చేయాలి, అవి చేయాలి, అనుకుని ఏం కావాలో తెలుసుకోవాలి. SI కావాలంటే ఎట్లయితే మంచిగా రోజు ఎక్సర్సైజ్ చేసి మంచిగా రన్నింగ్, జంపింగ్ అని చేసుకోవాలి కదా. అందుకే చదువుతో పాటు తెలుసుకొని నేను అంటే ఫిట్నెస్, మెంటల్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలా. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలా, పరిగెత్తాలా, తిరగాల, చేయాలా. మెంటల్ ఫిట్నెస్ ఉండాలా, మంచిగా చదవాలా, మంచి ఆలోచన ఉండాలా, మంచి మిత్రులతో స్నేహం చేయాలా, మంచి పుస్తకాలు చదవాలా, మంచి వీడియో చూడాలా. మంచిని మాత్రమే చూడండి, మంచిని మాత్రమే వినండి, మంచిని మాత్రమే పలకండి. ఇది లెసన్. ఆ 3 కోతులు అయిపోయినాయి కదా, 3-2 కోతులు, ఒక కోత ఇట్లా అవుతుంది. అదే కానీ మీరు మానసికంగా మర్చిపోయినట్టయితే, మంచి కోరుకున్నట్టయితే ఈ సినిమాలో మర్చిపోండి, వీడియోలో మర్చిపోండి. ఏమంటారు రీల్స్ ఈ మధ్య చూస్తుంటాను. మా అబ్బాయి చూపిస్తాను, నాకు ఎక్కువ రాదు, సెల్ ఫోన్ బాగా. రీల్స్ ఒక్క నిమిషంలో రీల్స్ ఏమని చూపిస్తాడు, ఇట్లా ఏదో మోటార్ ఇట్లా బయట దూకుతున్నాడు, ఇటు కూడా దూకుతున్నాడు. అది ఆ రీల్స్ కాదు, జీవితం అనే రీల్. జీవితమే సినిమాలో మనకు హీరో కావాలి. కాబట్టి అవి ఎన్ని రకాలు ఉన్నాయి, 2 రకాలుగా. పాలిటెక్నిక్ చేయండి, ITI చేయండి,
నర్సు కానీ డాక్టర్ కానీ డబ్బు సమస్యనే లేదు. Yeah, I'm giving you assurance that no money is required for your study. Government is ready there. Government is providing hostels, everything, books and BC studies పుస్తకాలు ఇస్తున్నారు, ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నారు, ఎస్సీ స్టడీస్ ట్రైనింగ్ ఇస్తున్నారు, IAS IPS కాదానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వం మీద చేస్తుంటే మరి మన ఉపయోగించుకోవాలి. లెటర్స్ క్యాచ్ ఆపర్చునిటీ, అవకాశం ఇచ్చుకోవాలి. అమ్మ ముగ్గురు మనుషులు 3 రకాలుగా ఉంటారు. మనుషులు 3 రకాలుగా ఉంటారు. అవకాశం కోసం చూసేవాళ్ళు, నోటిఫికేషన్ పడిన ఉద్యోగం రాని అవకాశం వచ్చి వదులుకునే వాళ్ళు, అవకాశం నోటిఫికేషన్ రాని ఉద్యోగం రాని కాన్స్టబుల్తో రాని అప్లై చేసేవాళ్ళు చదవరు. ఇంకోరు మీలాంటి వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూడరు. అవకాశం క్రియేట్ చేసుకోండి. యూ క్రియేట్ రోజు ఆపర్చునిటీ. మీరు రోజు అవుతారు, రోజు ఆడతారు, రోజు పాడతారు, ఎక్కువ చదువుతారు, మెంటల్ ఫిజికల్ స్ట్రాంగ్గా ఉంటారు. అవకాశం రాగానే అందుకుంటారు, IAS అయిపోతారు, కలెక్టర్ అవుతారు, SP అవుతారు, కానిస్టేబుల్ అవుతారు, ఏమవుతారు. కాబట్టి మనకు అన్ని కూడా ఎన్నో రకాలుగా కదా ఎన్నో రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి కదా. ఇంకో చక్కని ఎగ్జాంపుల్ అమ్మ, ఇలా రకరకాల ఉన్నాయి చూపిస్తున్నాను. ఒక అమ్మాయి చిన్నప్పుడే న్యూరాలజీ ప్రాబ్లం, నరాల వ్యాధి ప్రాబ్లం అయింది, అంగిపోయింది, శరీరం వంగపోయింది, వెనముకు మండిపోయింది, మొత్తం అయిపోయింది, పొట్టిగా మారిపోయింది, గూని నడుము వచ్చేసింది. స్కూల్కి వెళ్తే అభాష నవ్వేవాళ్ళు. తల్లిదండ్రి ఎంట ఉన్నారు. తల్లిదండ్రులు ఏంటంటే అమ్మ నీకు ఏం ప్రాబ్లం లేదు, స్కూల్కి వెళ్దాం చదివించారు, 10th పాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయింది, బీటెక్ పాస్ అయిపోయింది. ఎందరు ఏమన్నా కానీ అందరు అపాసం చేశాను, అందరిలాగా స్మార్ట్గా ఉన్నట్టు మేము గుణంతో ఉన్నా కానీ ఆమె ఇన్ఫాక్ట్ ఫీల్ కాలేదు. కాకుండా ఏమైపోయింది, బీటెక్ రాసింది, MBA చేసింది, MBA చేసి IAS ఎగ్జామ్ రాసింది, ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ఎగ్జామ్ రాసింది, IPS IRS వచ్చేసింది, IRS ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చేసింది. కదా వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆమె ఏమవుతా అమ్మ నీకు గుండె నడుము ఉంది, యూఆర్ అన్ఫిట్, ఫిజికలీ అన్ఫిట్, వీ కెనాట్ గివ్ అపాయింట్మెంట్, IRS మేము ఇవ్వలేము అని చెప్పి ఆమె చేస్తే ఆమె కోర్టులో కేసేసింది. మరొకసారి ఎగ్జామ్ రాస్తామైంది, ఎగ్జామ్ రాసింది, రాసి ఆమె ఆల్ ఇండియా లెవెల్లో చూడండి, ఆల్ ఇండియా లెవెల్లో అమ్మాయి ఏంటి టాపర్, ఆల్ ఇండియా లెవెల్ టాపర్ అనే ఎగ్జామ్గా సెలెక్ట్ అయిపోయింది. ఏ ఎగ్జామ్ అంటుందని UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అమ్మ మీకు గుర్తుందో లేదో నేను చెప్తున్నాను పెద్దవాడిగా, UPSC కలెక్టర్ అయ్యి 15 లక్షల మంది అప్లై చేస్తారు. అప్లై చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే వాళ్ళు దాంట్లో 6,50,000 మంది రాస్తారు, సగం మంది రాయారు, అందరూ అప్లై చేయడమే కదా. నువ్వేం చేస్తున్నావు బయట, నేను కూడా బయట నేను కూడా ఎంపీసీ నువ్వేం చూసి మా అప్లై చేసుకుని ఉంటారు. రాష్ట్రంలో ఆమె 6,50,000 మంది రాస్తే అందులో మెయిన్ ఎగ్జామ్కు 13,000 మంది రాస్తారు, 13,000 మంది. ఆ 13,000 మందిలో ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళు 2,600 మంది. ఆ 2,600 ఈ అమ్మాయి ఆల్ ఇండియా లెవెల్లో టాపర్ అయిపోయింది. చూడండి ఆమె పేరేం గుర్తామా చూడండి, ఏ పేరు ఇంగ్లీష్లో వస్తుందా, మీకు ఇంగ్లీష్ తెలుగు వస్తుంది, వస్తుంది. వాట్ ఇస్ దిస్ నేమ్, చదవండి, మీరే చదవండి. ఏ రాసింది అక్కడ, ఏ రాసింది, ఇరా సింగల్ IAS సివిల్ సర్వీస్ టాపర్, బీటెక్ MBA 2010 IRS 4th attempt IAS టాపర్ అయింది. అమ్మ చూడండి ఎంత గొప్ప కథనం, ఎంత ఇన్స్పిరేషన్, ఎంత గొప్ప ఇన్స్పిరేషన్. అరే మనం చక్కగా మేము ఎదుర్కొంటున్నామే, మాలని మగవాళ్ళనుకున్నామే, మీరు ఆడవాళ్ళు అమ్మాయి చక్కగా ఉన్నారే, ఎగురుతూ దుక్కుతున్నారే, జింకలాగా ఎగురుతున్నారే, పక్షిలాగా ఎగురుతున్నారే, చేపలాగా నీటిలో ఈడుతున్నారే. అంతే మరి ఇంత మీకు అపార శక్తి ఇచ్చిన మీ భగవంతుడు మీకు మీరు కాలేరా. ఒక అమ్మాయి దివ్యాంగురాలు IAS అయినప్పుడు మనం ఎందుకు కావడదు, మనం ఎవరు ఆపలేరమ్మా, మనం ఎవరు నోబడీ కెన్ స్టాప్ us. ఓన్లీ మనమే ముందుకెళ్ళాలా. మనం ఏమనుకుంటున్నాం, ఇది అనుకుంటున్నాను, మీరు అనుకోండి, నో బ్యాక్గ్రౌండ్ రిక్వైర్డ్. ఈరోజు 0 కావచ్చు అమ్మ, మీరు మాకు రాదని చదువు రాకపోవచ్చు, నాలెడ్జ్ లేకపోవచ్చు. టేక్ డెసిషన్ టుడే. ఇవాళ మంచి రోజా కాదా, ఇలా మంచి రోజేనా, నాకైతే మంచి రోజే కాదు. ఈరోజు ఏ రోజు కదా, గురువారం. ఇంగ్లీష్లో ఏమంటారు, థర్స్డే. అంటే నాకు ఇంగ్లీష్ ఎక్కడ రాదు కాబట్టి థర్స్డే అంటారు కదా. తెలుగులో అయితే గురువారం అంటారు. గురువారం మంచి రోజు కదా, శుక్రవారం, శనివారం అన్ని మంచి రోజులే అమ్మా, అన్ని మంచి రోజులే, ప్రతి క్షణం మంచి రోజులే. ఆ సమయంలో భగవంతుడు అన్ని మంచి రోజులు. టుడే గ్రేట్ డెసిషన్. గురువారం నాడు నేను వచ్చాను, మాట్లాడుతున్నాను, మీరు కోరిక నెరవేర్చారు. సారీ చెప్పాను, నీకు అయితే రాసుకోండి, కాయం రాసుకోండి, ఏమైతానన్న రాసుకోండి. ఆ రకంగా ఒక డెసిషన్ తీసుకుంటే కాబట్టి మనం ఏం చేయాలా, సార్ అంటున్నాడు కదా రాసుకోమని, ఆ నిర్ణయం తీసుకోవడం తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడం అవసరం. కాబట్టి నేను చెప్తాను, 0 ఉన్న 0 స్పెల్లింగ్ ఏంటి సార్, నాకు రాసమంటే లేదు. 0 స్పెల్లింగ్ ఏముంది అమ్మాయి, నువ్వు చెప్పు, 0 స్పెల్లింగ్ ఏంటి,
జెడ్ డిఆర్ ZER రాసాం కూడిపోయింది ZER రాసాం అనుకో మీరే రాసుకుంటారు ZER రాసుకోండి కాగితం రాయండి ZER రాయండి రాశారా పెన్ ఉంది రాశారు ఇప్పుడు మీరు జీరో ఉన్నారనుకోండి మీకు ఏం రాదు మేము అనుకున్నాం మీకు అన్నీ చూస్తే నేను చెప్తున్నా చిన్న గమ్మత్తైన ఎక్సర్సైజ్ మీకు జీరో అనుకోండి మీరంతా ఏం కావాలి హీరో కావాలనుకుంటున్నారు మీరంతా హీరో కావాలనుకుంటున్నారు కదా హీరో స్పెల్లింగ్ రాయండి ఆ జీరోని హీరో అంటే ఏం చేయాలి దాన్ని మార్చకుండా రాయకుండానే ఆ జీరోని ఉన్న జీరోని హీరో అంటే ఏం చేయాలి చదువుకోవాలి ఉన్న జీరో రాశారు కదా దాన్ని హీరోగా మార్చాలంటే మళ్ళీ ఏం వేరే రాయకుండా దాన్ని ఏం చేస్తే హీరో అవుతుంది చెప్పి జెడ్ తీసి పడేది కిక్కూడదు జెడ్ పుట్ హెచ్ తిన్నమ్మా హెచ్ అంటే హాయ్ హీరో హీరో కావాలంటే ఏం చేయాలి డ్రెస్ వేసుకొని తిరగడం కాదు మంచి వేసుకోవడం కాదు సెంటు చూసుకోవడం కాదు దువ్వుకోవడం కాదు హీరోయిన్ అంటే అది కాదు హీరోయిన్ అంటే మనం ఎట్లా ఉండాలంటే దానికి హీరో కంటే ఎట్లా హ్యాండ్ చేతు చేతిలో బలం ఉన్నట్టయితే మనం ఏమేం చేయగలం వీ కెన్ డూ ఎనీథింగ్ బై హ్యాండ్ దీనికి బలంగా ఉండాలి అర్థం అందుకే మన వాళ్ళు ఏమన్నారు అనుకుంటా పొద్దున్న లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కర మూలైతు గోవింద ప్రభాతే కలశం అన్నారు కరాగ్రే వసతే లక్ష్మి కరక మధ్యలో కరాగ్రే వసతే ఇక్కడ లక్ష్మి ఉంది కర మధ్య సరస్వతి ఇక్కడ సరస్వతి ఉంది కర మూలైతు ఇక్కడ గోవిందుడు కృష్ణుడు ఉన్నాడు మీకు లక్ష్మి ఉన్నట్టయితే మీలో చదువు ఉన్నట్టయితే చదువు వచ్చినట్టయితే కదా సరస్వతి మీలో లక్ష్మి వచ్చినట్టయితే డబ్బు వచ్చినట్టయితే మీరు బలంగా విష్ణు అంటే ఏంటంటే విష్ణు అట్లా కాదు విష్ణు అంటే బలంగా ఉండడం మనం బలంగా తాగడము మీకు చదువు డబ్బు ఐశ్వర్యం వస్తే బలంగా మారిపోతారు గ్యాస్ ఎప్పుడు హ్యాండ్ చేత చూసుకొని పొద్దున్న చూసుకొని సారి చెప్పిండు శ్లోకం అయినా కదా కింద భూమికి మొక్కినా విష్ణుపతి నమస్తే పాదస్పర్శకం మొక్కినా అయిపోయింది సార్ దేవుడి దండం పెట్టినా మా తల్లికి పోయి కాలు మొక్కిన పొద్దున్నే తల్లికి మా కాలు మొక్కుతారేమో కదా ఏమో నాకైతే నేను మా తల్లికి కాలు మొక్కేవాడిని మా తల్లి 30 వయసులో పోయింది ప్రతిరోజు గుడి పోయేవాడిని కానీ నేను గుడి పోవడం అనే సమయం వరా గుడికి నాకు దేవుడు ఇంపార్టెంట్గా నాకు నా తల్లి ఇంపార్టెంట్ ఇంటికి పోయి అమ్మాయి కాలు ముక్కేసి చీక పట్టుకొని ముసలాలు మా తమ్ముడి దగ్గర ఉంటుంది కదా కాబట్టి హైండ్ అనేది అంటుంది ఏం చేయాలా హార్డ్ వర్క్ చేయాలి హైండ్ అంటే ఏంటమ్మా హార్డ్ వర్క్ చాలా ఎప్పుడు హార్డ్ వర్క్ ఇండమ్మ ఛాయ పంటం మలయాళం హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ ఏమో స్మార్ట్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ డిఫరెన్స్ ఏంటిది హార్డ్ అంటే మామూలు పని చేయడం స్మార్ట్ అంటే తెలుగుతూ పని చేయడం అవును కదా ఆ చేయడం కూడా హార్ట్ హెచ్ఈఆర్టీ ఇదేంటిది హార్ట్ కదా మనసు పూర్తి చేయాలి మనస్ఫూర్తి చేస్తే ఏమైతే బాగుంటుంది హార్ట్తో చేయాలి హార్ట్తో చేసినట్టయితే ఏమైతే సక్సెస్ అవుతాం అలాగే హెడ్తో ఆలోచించాలి హెడ్ అంటే ఏంటి తల మేధశుద్ధితో ఆలోచించాలి దీంతో ఆలోచించి దీంతో మనసును ఇన్వాల్వ్ చేసి చేతితో పనిచేసినట్టయితే యూ కెన్ బికమ్ ఎనీథింగ్ ఇన్ కరెక్టర్ ఏమన్నా కావచ్చు కాబట్టి అందుకే 3 H's ఇంపార్టెంట్ 3 H's దట్ ఈస్ యూ వాంట్ టు బికమ్ హీరో ఫ్రమ్ జీరో యూ నీడ్ 3 things హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అండ్ మేధశుద్ధి తెచ్చుకోవడం కాబట్టి రిమూవ్ అయిపోయిన స్వామి వివేకానంద అంటారు మీరు అపారణ శక్తి ఉన్నారు స్వామి వివేకానంద కొటేషన్ ఉన్నది కదా కానీ ఒక కొటేషన్ ఎంత గొప్పగా ఉంటాయంటే మీరు ఏమన్నా కావచ్చు అంటారు కాబట్టి ఏమన్నా కావడానికి అవకాశం ఉంది బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదమ్మా బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు నేను చెప్పిన మీరు కలెక్టర్ అవుతారా ఏమన్నా కానీ కలెక్టర్ కావాలని అంటలేదు నేను మీరు ఖాళీ కానిస్టేబుల్ కండి డిఫెన్స్ అన్ని మీరు కండి అన్ని మీరు డిఫెన్స్లో కండి నర్సు కండి ఏమైనా చేయండి ఖాళీగా ఉండకండి కదా మంచి ఆరోగ్యంగా ఉండాలి శైలి క్యారెక్టర్ కలిగి ఉండండి శీలం కలిగి ఉండండి మంచి మాటలు మాట్లాడి మంచితో స్నేహం చేయండి మనం ఒక నిప్పులాగా ఉండాలి అమ్మాయిలు అంటే ఎట్లా ఉండాలమ్మా నిప్పు లెక్క నిప్పు పోయి టైర్ పెట్టినా మన నిప్పు కాదా మన నిప్పులాగా ఉండాలి అమ్మాయిలైనా ఎవరైనా కానీ అమ్మాయిలే కానీ అబ్బాయిలు కూడా మేము కూడా నిప్పులాగా మనం ముట్టుకోవాలంటే భయపడాలి అమ్మాయిని ముట్టుకోవడం భయపడాలి అని నిప్పు అంటే మన అంత క్యారెక్టర్ అంత ఆలోచన ఉండాలి అంత మనసు ఉండాలి అంత పవిత్రంగా ఉండాలి సామీకంగా పవిత్రమైన ఆలోచనలు పవిత్రమైన మనసు పవిత్రమైన పనులు కదా మంచి పుస్తకాలు చదువుకోవడం మంచి పుస్తకాలు చదువుకోవడం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా మనం చేసుకుంటూ పోతే ఏమన్నా కావచ్చని మీకు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు డైరెక్ట్ మళ్ళీ అడగండి ఇటువంటి ఎగ్జాంపుల్ దొరకవు మీకు కదా చదవండి ఇక్కడ ఒక అబ్బాయి కదా ఎందుకు తెచ్చాను మీకోసం కదా మీరు ఏ ఓపిక కావాలా నాకు చెప్పే ఓపిక 2 గంటల మాట్లాడాలి నీళ్ళు తాగడం చూడండి కదా వండర్ఫుల్ ఎగ్జాంపుల్
See, a rickshaw puller crack. Rickshaw puller son crack IAS is Govind Jaiswal. చూడండి గోవింద్ జైస్వాల్ అబ్బాయి అవునా కాదు? చూడండి వారణాసి కాశీ చదువుకోవడానికి డబ్బులు లేవు, సరైన ఇల్లు లేదు, తండ్రి రిక్షా పుల్లరు కష్టపడుతున్నాడు, డబ్బులు తెచ్చాడు అనగాడ చదువుకున్నాడు, పుస్తకాలు లేవు, అరువు తీసుకున్న పుస్తకాలు లేవమ్మా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ అన్ని ఇస్తున్నా చెప్తున్నా, గవర్నమెంట్ అన్ని ఇస్తున్నది, పుస్తకాలు ఇస్తున్నది, పుస్తకాలు లేకుండా చదువుకొని ఆయన ఎగ్జామ్ రాసి ఒక రిక్షా కార్మికుల కొడుకు ఏమైనా కరెక్ట్ అయిపోయినాడు. నేను చెప్పి ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్ అమ్మా సార్? ఒక లెక్చర్ వేరే వాళ్ళే పెద్దవాళ్ళ కొడుకులే పెద్దగా అవుతారు, ధనవంతుల పిల్లలే పెద్దగా అవుతారు, అన్ని ఉన్న వాళ్ళే పెద్దగా అయినాడు కాదు, ఏమి లేని వాళ్ళే పైకి వస్తారు. అలాగే రిక్షా కార్మికులు